ఎవరు మీది? మా వెంకటాపురం. వెంకటాపురం. ఎట్లా మీకు ఇటు కాళేశ్వరం నీళ్ళు వస్తాయా? ఇప్పుడు వస్తానే కదా. మరి ఎట్లనే కాళేశ్వరం నీళ్ళు ఇయ్యడట, ఎట్లా మరి మీరు పండించే పంట ఏమైపోవాలి? ఇక ఆగం అయిపోతుంది, ఇంకేమన్నది ఆగం అయిపోతుంది, ఏ చేసేది ఏమన్నది. దీనికోసమేనా మీరు కాంగ్రెస్ ఓటేసింది? ఇస్తాడని చేసినావు కానీ మోసం చేస్తాడని చేసినావా? మోసం చేస్తాడని చేసినావా? ఇస్తాడని మీకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని చెప్తారు. కాళేశ్వరం నీళ్ళ వల్ల ఎవరు బాగుపడలే, రైతు అది దండగా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకట అట్లా చెప్పుకుంటాను కదా. మరి అట్లా చెప్పుకుంటే ఎట్లా బతకాలి? ఆయన గెలిచిందని అట్లా అంటాను ఇప్పుడు, అంతే. రైతులు మంచిగానే ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం మంచిగా ఉన్నాం, అంత ఆగం అయిపోయినాం. మంచిగా వ్యవసాయం చేసుకుంటారట, టైంకి యూరియా బస్ ఇస్తున్నాం, రుణమాఫీ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఏడా చేసిండట? అయిందా నీకు రుణమాఫీ? ఏడా కాలేదు కదా. కాలేదా? కాలేదు. అబద్ధం చెప్తున్నావు ఎందుకు? తిని బువ్వ పెట్టినాక తిన్నాక బువ్వ పెట్టలేదని అంటారా ఎవరైనా? ఎవరైనా యూరియా బస్తా ఎట్లా ఉంది ఇప్పుడు? టైంకి దొరుకుతుందా యూరియా బస్తాలు? ఏడా దొరుకుతానే బుక్ చేయాలట. చేసుకున్నాం. మరి నీకు ఉన్నాయా పెద్ద సెల్లు? నాకు లేదు, మా పిల్లగానికి బుక్ చేసుకుంటే అవి బుక్ టైం వస్తాయి లేదా రానే రావు. రైతు బంధు అయినా వస్తుందా కనీసం? ఈ మొన్న ఇచ్చిండు నిన్న, అదే 4-5 సార్లు అవుతానే పోయినాయి. ఇప్పుడు ఇచ్చి నేను ఇచ్చిన అని అంటాడు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మనిషి 2 ఎకరాలు అట్లే ఉన్నాయి. 2 ఎకరాలు కూడా టైంకి ఇస్తాడా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, లేకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి? అప్పుడు ఆనందంగా ఉన్నది. వీళ్ళు 24 గంటలు కరెంటు ఇచ్చిండు, 24 గంటలు కాలువ కూడా ఇచ్చిండు. వాళ్ళు అప్పుడు ఇయ్యలే, మొత్తం రైతులను ఇబ్బంది పెట్టారు అని చెప్తాను కదా రేవంత్ రెడ్డి. ఆయన అప్పుడు ఇబ్బంది పడ్డారు, లేకుంటే ఇప్పుడు ఇబ్బంది మరి ఇట్లా చేస్తే ఇట్లా తీస్తే ఇప్పుడు ఇస్తాడే పని, ఇప్పుడు ఇస్తాడే. నీళ్ళు వదాలే కదా, నీళ్ళు వదాలే, రైతు బంధు ఇవ్వాలి, మాఫీ చేయాలి. అంత ఇస్తేనే ఓటు వేస్తారు, లేకపోతే ఎట్లా వేస్తారు? మరి ఎట్లా వేస్తారు? నన్నే వేస్తారు అందరు ఓట్లు, నేను 117 సీట్లు గెలుస్తా అని చెప్తుండ్రు. అనేదానికి ఏమన్నది? నోరుకు జనాల చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఏమన్నది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడేమో రైతు బంధుకి ఇట్లా అన్ని ఇచ్చే టైంకి ఇచ్చిండు, టైంకు కాలువ ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇస్తలేడా? మరి నీళ్ళు లేవని అంటాడు కదా. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉన్నా కూడా ఇస్తలేడు. నీళ్ళు ఇవ్వనని చెప్తుండు. ఎందుకు అంటే మళ్ళీ వచ్చేసారి దబ్బున వస్తా అని ఇస్తాలేడేమో, మళ్ళీ వచ్చేసారి దబ్బున గెలుస్తా అని ఇస్తాలేడు. అంతే, కొత్త ఏమన్నది? ఎవరైనా కాళేశ్వరం నీళ్ళ గురించి అడిగితే జైల్లో పెడతామని చెప్తుండు. ఎందుకు అడగద్దట? నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు అడగద్దట. అంటే అడగవద్దంటే నేను దబ్బున మళ్ళీ వచ్చేసారి ఓటు మంచిగా గెలుస్తా అని అంటున్నాలే. మళ్ళీ వచ్చేసారి నేను వాళ్ళకి అనకుండా వాళ్ళే వేస్తారని అంటున్నాలే. ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడాయినాయి. 500కి గ్యాస్ ఇస్తుండట, 1000 రూపాయలు. ఆ పైసలు అకౌంట్లో, మీ అకౌంట్లో పడుతుంది అంటే అకౌంట్లో కూడా పడతాను లేవు. ఓకే, ఇక అన్నీ పక్కన పెట్టేసి కేసీఆర్ని కేటీఆర్ని చెప్తాను కదా. ఇక 10 మీద 100 అని తిడుతున్నాలే. 10 మీద నేను ఎట్టయినా నేను మోగోడు, వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళని తిడుతున్నాలే. ఇక అంతే ఉంటుంది, ఇక అంతకన్నా మించిన ఏముంటుంది? ముఖ్యమంత్రి లెక్క అవపడతాడు నీకు రేవంత్ రెడ్డి? 3 జనాడు అవపడతాడు. 3 జనాడా? 3 జనాడు అవపడతాడు. అంటే ఘోరంగా తిట్టులు కానీ. ఇప్పుడు నిన్న మొన్న కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు నీళ్ళు అడిగిళ్ళు. నీళ్ళు అడుగుతా అంటే మేము ఇయ్యము, మీ రక్తంతో పారించిపోరు అని చెప్తాడు. రక్తంతో పారించుకో, ఎక్కడ రక్తం వస్తే నేను పడుతుంది పొలాలు అట్లా చెప్తుండు కదా. ఎవరైనా చెప్తారు అట్లా ముఖ్యమంత్రి స్థాయి ఉండదు? నేను దబ్బున మళ్ళీసారి దబ్బున మళ్ళీ సీట్లు నాకు ఆనందం గెలుతానని చెప్తానాలే. ఇంకా అంతే, ఇంకేమన్నది? మళ్ళీసారి నేను చెప్పకుండా వాళ్ళే చేస్తారని అంటున్నాలే.